హార్టికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యాక్టివ్గా ఉండాలి అందరికంటే. ఏప్రిల్ మేలో సపోజ్ మనం రిక్వైర్మెంట్ చేసామనుకో, అప్పుడు సెప్టెంబర్లో మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తర్వాత ఇంకొన్ని సెకండ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాము. దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ తరపున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ ఆత్మలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్ ఈ నెపన్లు మా దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు, కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము. రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన లేకపోతే ఏమైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైతు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళ సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. దీంతో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని ఏ మందు వాడాలి, ఏం చేయాలి నేరుగా ఫార్మర్కి చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 8 సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి. మేము ఎలా చేసామంటే ఫస్ట్ క్రాప్ వారీగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్వాకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది, లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య. సో ఇలా ప్రాబ్లం వారీగా కూడా ఈ 8 మందిని డివైడ్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్. సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఈ 4 కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది.